నీతిమంతులైనటువంటి వారు, యథార్థవంతుల్ని, అలాగే దేవుని మాటల్ని ఎప్పుడు కూడా అపహాస్యం చేయకూడదు. చేసామా తగిన శిక్షకు పాత్రలు అయిపోతాం. అందుకనే అపహాస్యం అనేది అపవాది సంబంధమైన గుణం. ఆ గుణం మనలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఆత్మీయంగా మనల్ని మనం బలపరుచుకుని దేవుని ఎదుట దీనులుగా, అలాగే మనం దీనులుగా సాత్వికమైన మనసు కలిగిన వారుగా, తగ్గింపు కలిగిన వారుగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మహిమ కిరీటాన్ని, వాడబారని మహిమ కిరీటాన్ని మనకి ఇస్తాడు. కనుక శిక్షకు పాత్రులమైన మన కోసం ఆయన మన అవమానాన్ని, మన బాధలు, మన భారాన్ని, పాప భారాన్ని, మన శిక్షాంతటిని ఆయన అనుభవించాడు. సంపూర్ణంగా తాను మన కొరకు అప్పగించుకున్నాడు. అటువంటి దేవుడు మనకున్నాడు. కనుక ఆయన మీద నిరీక్షణ, విశ్వాసంతో, యథార్థముగా ఆయన మీద భయభక్తులతో మనం ముందుకెళ్దాం. దేవుడు మనందరినీ అటువంటి మహిమ కిరీటాన్ని పాత్రులుగా చేయనట్టు తన పరిశుద్ధాత్మను దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం.